నమస్తే, వెల్కమ్ టు ఎస్టెన్ న్యూస్. నా పేరు నవీన్. చర్చా వేదికకు స్వాగతం. ఈరోజు చర్చా వేదికలో భాగంగా మనతో పాటు ఆంధ్రప్రదేశ్ పూసల సంఘం యోజన విభాగం అధ్యక్షులు పొదిల కదిరే గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే. నమస్తే. పొదిల సంఘం యోజన విభాగం అధ్యక్షులుగా మీరు ఉన్నారు సార్. యోజన విభాగానికి మీరు ఇప్పటివరకు కొన్ని ఉద్యమాలను ప్రారంభించారు. యోజన విభాగమే కాదు, ఏదైతే ఉందో రాష్ట్ర మొత్తం పూసల సంఘానిలో ఉన్నటువంటి ఒక ఉద్యమాన్ని మీరు తీసుకొస్తా ఉన్నారు. అసలు మీ ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆంధ్రప్రదేశ్ పూసల సంఘం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, పూసల కులము బీసీడీలో ఉన్నటువంటి పూసల కులాన్ని, సంచార జాతుల్లో ఉన్నటువంటి మా కులాన్ని ఆల్రెడీ 2009లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు బీసీడీ నుంచి ఏలేకి మార్చారు. అయితే నామినేటెడ్ ట్రైబల్స్ సంచార జాతులకు తెగలకు చెందిన మేము బీసీ ఏలేకి రావడం కాదు, ప్రధానంగా మమ్మల్ని ఎస్టీ జాబితాలో అంటే సంచార జాతుల్లో ట్రైబల్స్, షెడ్యూల్ ట్రైబల్స్ జాబితాలో మమ్మల్ని చేర్చేయడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నాయి. కనుక మమ్మల్ని ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం నివేదికను ఎందుకు పంపించట్లేదు కేంద్ర ప్రభుత్వానికి? దీన్ని ఉద్దేశించి మా సంఘం ఏర్పాటు చేసుకొని మా సంఘస్థులందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా 13 జిల్లాల్లో ఉద్యమం చేస్తూ మా సంఘస్థుల్ని చైతన్యవంతం చేస్తూ సంఘం అంటే ఏంటి, సంఘం మోటివేషన్ ఏంటి, ఇంతవరకు మన సంఘము ఎదుగు బొదుగు లేని వారిగా జీవిస్తూ ఉన్నాము. అయితే ఈ జీవన విధానం కాదు, మనం కూడా ఇప్పుడు మారాము, అన్ని సమాజం మార్పు వైపు పయనిస్తుంది, ఆ మార్పును మనం కూడా మారాలి అని చెప్పేసి మీ ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మీ కులాన్ని కూడా మీ ఏదైతే మీ సంఘం ఉందో మీ తరపున చేస్తున్న ఉద్యమం ఏంటంటే ఎస్టీ జాబితాల్లో మిమ్మల్ని చేర్చాలని. రైట్, ఓకే. ఎస్టీ జాబితాల్లో చేర్చాలని ఒక మీ యొక్క ఆకాంక్ష బాగుంది. కానీ ఏంటంటే మీరు వెనకబడిన కులం అని చెప్పి దాన్ని ఎస్టీ జాబితాలో చేర్చి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయినప్పటికీ ఎస్టీ కులాల్లో ఇంతకు ముందు ఉంటారు కొంతమంది బంజారా జాతులు కానీ, లంబాడాలు అని చెప్పి, చెంచులని, ఇంకా కొన్ని క్యాస్ట్లు కూడా ఎస్టీ జాబితాలో ఉన్నాయి. మిమ్మల్ని కొత్తగా తీసుకొచ్చి ఎస్టీ జాబితాలో చేర్చడం వలన ఈ మిగతా కులాలకు ఏమైనా నష్టం జరుగుతుందంటారా? ఎటువంటి నష్టం లేదు వాళ్ళకు. ఎందుకు నష్టం లేదంటున్నానంటే, వాళ్ళు సంచార జాతులే, యాస్టీజ్ మేము కూడా సంచార జాతులే. అంటే ఇద్దరికి అప్పుడు ఒక స్థిర నివాసాలు లేక సంచార జీవనం కొనసాగిస్తున్నప్పుడు వాళ్ళు మేము కలిసి ఒక గూడాలుగా సెంచులు ఉండేవాళ్ళు సెంచుగూడాలు అనేవాళ్ళు, కోయలు ఉండేవాళ్ళు కోయగూడాలు ఉండేవాళ్ళు, పూసలలో ఉన్న గూడాలను పూసల గూడాలు అనేవాళ్ళు. ఇట్లా ఇందు అయితే ఉంది కానీ కంచం పొత్తు అయితే ఉంది కానీ మంచం పొత్తు ఉండేది కాదు. అయితే రిజర్వేషన్ పరంగా ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉంటుందంటే ఇతర కులాల వాళ్ళకి? రిజర్వేషన్ పరంగా కూడా నష్టం జరిగే వ్యవహారం అయితే ఏమీ నాకైతే కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం కేటాయించినటువంటి ఎస్టీ రిజర్వేషన్ను ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు? అయితే పూసల కులాన్ని ప్రత్యేకంగా ఎస్టీ జాబితాలో చేర్చుకున్నంత మాత్రాన రిజర్వేషన్లో మిగతా కులాలకు నష్టం కలిగే విధానం అయితే నాకు అనిపించట్లేదు. మరి ఇప్పటిదాకా మీరు చేస్తున్న ఈ ఉద్యమం అయితే ఉంది కదా, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందా? ఈ మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం 23 జిల్లాల్లో పూసల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పూసల సంఘం చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఫెడరేషన్గా మాకు ఇంతవరకు ఫెడరేషన్ ఉండేది కాదు. పూసల కులస్తులకి కృష్ణబలిజ ఫెడరేషన్గా ఉండేది. అయితే ప్రభుత్వం గుర్తించి పూసలలో కూడా ఉన్నారు, వీళ్ళు పోరాటాలు చేస్తున్నారు, వీళ్ళకు సంఘం ఉంది, వీళ్ళ జనాభా దాదాపుగా సుమారు 10 లక్షల మంది ఉన్నారు అని ప్రభుత్వం గుర్తించి కృష్ణబలిజ పూసల ఫెడరేషన్ ప్రభుత్వం ప్రకటించింది. ఫెడరేషన్ అయితే ప్రకటించింది కానీ ఫెడరేషన్ ద్వారా పూసల కులస్తులకు అందవలసిన నిధులను సక్రమంగా వినియోగించుకోవడంలో ప్రభుత్వము తమకు తెలిసినటువంటి చర్యల ద్వారా ఆ కులస్తులకు అందజేయడంలో పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే మీ బాని వినిపిస్తున్నారో మాకు ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి ఈ ఉద్యమాన్ని ఏ రూపంలో ఇప్పటి వరకు మీరు ప్రభుత్వానికి చేరే విధంగా చేశారు? ఇప్పటి వరకు ఉద్యమ రూపంగా ఎంఆర్ఓలకు కలిసాము, మెమరాండం ఇచ్చాము, ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసాము, మా గోడు విన్నవించుకున్నాము, తర్వాత మినిస్టర్ని కలుస్తున్నాము, తర్వాత ఎంఆర్ఓ ఆఫీసుల ముందు కలెక్టర్లకి నివేదికల రూపంలో ఇస్తున్నాము. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? మీరు ముఖ్యమంత్రి గారిని కూడా కలిశారని. సో గుడ్. అయితే ఇంతవరకు మీరు ఎక్కడున్నారో మాకు తెలీదు.
ఆ పూసల కులస్తులు కూడా ఎంతమంది ఉన్నారా అంటే మా పూసల కులస్తుల్ని రకరకాలుగా కొన్ని ప్రాంతాల్లో రకరకాలుగా పిలిచేవాళ్ళు. ముఖ్యమంత్రి గారు స్పందించి మాది ప్రత్యేకంగా 2 కృష్ణవర్గ పూసల ఫెడరేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఫెడరేషన్లు బ్యాంకులకు అనుసంధానం కాకుండా ఫెడరేషన్ ద్వారా పూసల కులస్తులకి బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు అయితే వస్తున్నాయి, కానీ బ్యాంకులు అనుసంధానం చేయబట్టి బ్యాంకుకి వెళ్తే షూరిటీ అడుగుతున్నారు. అయితే షూరిటీ 30 లక్షలకి షూరిటీ ఇచ్చే వాళ్ళమైతే బ్యాంకు లోన్ మాకు అవసరం లేదు కదండి. అది ప్రభుత్వాన్ని గుర్తించవలసిందిగా కోరుచున్నాం మేము. ఆ విధంగా కూడా ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నాము, కొన్ని చోట్ల ధర్నాలు కూడా చేశాము. మేము అనేది ఏంటంటే మా పాయింట్ ఏంటంటే మీరు ఫెడరేషన్ ద్వారా మా కులస్తులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిసింది, ఇది మంచి శుభ పరిణామమే. అయితే బ్యాంకులకు ఎప్పుడైతే అనుసంధానం చేస్తే ఆ బ్యాంకు మేనేజర్లు కానివ్వండి అధికారులు కానివ్వండి షూరిటీ అడుగుతున్నారు. అక్కడ 30 లక్షలు మీకు ఇస్తున్నాం మాకు షూరిటీ ఏంటి అని. షూరిటీ ఇచ్చేవాళ్ళు మాకు ఎవరన్నా ఉంటారా? ఎందుకంటే మేము మా సంచార జాతులు పూసలు గాజులు అమ్ముకొని వివిధ రకాలమైనటువంటి వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగించుకున్న వాళ్ళు. మరి భవిష్యత్తులో ఎస్టీ జాబితాలో ఒకవేళ ఈ ఏదైతే మీరు కులాన్ని జాబితాలో చేర్చడంలో ఒకవేళ ప్రభుత్వం విఫలమైందనుకో, ఆ తర్వాత మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? మా భవిష్యత్తు కార్యాచరణ ఇప్పుడంతా జిల్లా కమిటీలో అన్ని జిల్లాల్లో మన రీసెంట్ గా కర్నూలు జిల్లాలో గొప్ప బహిరంగ సభ నిర్వహించాము. అలాగే 13 జిల్లాల్లో ఇలా జిల్లా మహాసభలు ఏర్పాటు చేస్తూ ఆల్రెడీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి మేము ఏం చేస్తున్నాం, మా కార్యక్రమాలు ఏంటి అనేది ఆ నివేదికను మేము చేస్తున్న కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు అప్డేట్స్ అవుతూనే ఉంటాం, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి. అయితే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇలా 13 జిల్లాల్లో అయిపోయిన తర్వాత అప్పటికి కూడా ప్రభుత్వంలో చలనం రాకపోతే 10,000 మంది జనాభాతో ఆ నవ్య రాజధాని అయినటువంటి అమరావతిలో గొప్ప భారీ బహిరంగ సభ పెట్టి మా కార్యాచరణను అక్కడనే రూపొందించుకునేదానికి మా రాష్ట్ర కమిటీ ప్రయత్నం చేస్తుంది. ఓకే, మరి ఇప్పటి వరకు మీ ఈ సంస్థను స్థాపించి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దాదాపు 1974లో చేని సుబ్బయ్య గారు, చేని రతన్ గారు వీళ్ళందరూ స్థాపించారు. అయితే ఎప్పుడైతే రాష్ట్రం 2గా చీలిపోయిన తర్వాత ఉన్న నాయకత్వం అంతా కూడా తెలంగాణ వైపు వెళ్ళిపోయింది. మా రాష్ట్ర నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర నాయకత్వం వహించేవారు లేక కొద్ది అస్తబ్దతకు గురయ్యి కొట్టుమిట్టాడుతూ రీసెంట్గా 2015 జనవరి 18వ తేదీన కడప జిల్లా పొద్దుటూరులో ఈ సంఘాన్ని స్థాపించాము. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా చేయించాము. ఆంధ్రప్రదేశ్ పూసల సంఘంగా రాష్ట్ర కమిటీగా రిజిస్ట్రేషన్ చేయించాము. 1.5 సంవత్సరాల కాలంలోనే మా రాష్ట్ర కమిటీ సభ్యులు దేశవ్యాప్తంగా అయితే మీరు చెప్తున్నారు రీసెంట్ గా, సరే అంతకుముందు ఏదైనా ఉండొచ్చు, మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత రీసెంట్ గా మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేదైతే ఉందో దేశవ్యాప్తంగా ఎన్ని లక్షల మంది ఉండొచ్చు మీ కుటుంబాలు? ఈ పూసల సంఘం తరఫున ఎన్ని కుటుంబాలు ఉండొచ్చు అంటున్నారు? పూసల సంఘం దాదాపుగా 13 రాష్ట్రాల్లో పూసల సంఘం ఉంది. దాదాపుగా జనాభా పరంగా ఎత్తుకుంటే దేశంలో ఉన్నటువంటి జనాభాలో 7.5% అని తేలింది. కనుక మాకు కూడా 7.5%గా ఉన్నాం కాబట్టి మీ సంఘం ద్వారా గుర్తింపు పొందిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉండొచ్చు. అదే ఏంటంటే మీ సంఘం ఏర్పాటు చేసిన తర్వాత ఏదైతే మీకున్న గుర్తింపు ప్రకారం ఈ జాబితా ఉంది, ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫికేషన్ లేకుండా ఇంకెంతమంది ఉన్నారు ఉండొచ్చు అనేది మీ అభిప్రాయం? ఓకే, మీ సంఘం ద్వారా ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? ఇంకా మీ సంఘాల తరపున ఏమన్నా? సంఘం స్థాపించిన కాడి నుంచి కూడా మేము సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నాం. రీసెంట్గా సూళ్ళూరుపేట నెల్లూరు జిల్లా వరద బాధితులు చెన్నైలో వరదలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ పూసల సంఘంగా మేము 50,000 రూపాయల ఫండ్ రూపంలో వసూలు చేసి అక్కడ స్థానిక ఎంఆర్ఓ ఎస్ఐ గారి ద్వారా చెన్నై ముఖ్యమంత్రి జయలలిత నిధిలో మేము పంపించడం జరిగింది. అలాగే మదర్ తెరీసా, మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్ వర్ధంతి ఇటువంటి సందర్భంలో రక్తదానము, రోగులకు పాలు బ్రెడ్లు ఇలా పంచుతూ, తర్వాత అన్నదాన కార్యక్రమాలు, తర్వాత రీసెంట్గా చలివేంద్రలు వేసవిలో సమ్మర్లో చలివేంద్రలు ఇలా చేస్తూ మా ఉద్యమాన్ని ముందు కొనసాగిస్తున్నాం సేవా కార్యక్రమాల్లో. ఓకే, మీరు చేస్తున్న ఈ ఉద్యమానికి
ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించింది అంటారు. అంటే గుర్తింపు అంటే ప్రభుత్వం నుంచి స్పందన ఉంది. నా పాయింట్ అదే, ప్రభుత్వం స్పందించింది, గుర్తించింది, కానీ ప్రభుత్వము తగు చర్యలు తీసుకోవట్లేదు. ఓకే, రైట్. అదే మీకు కావాల్సినటువంటి వాటిని వాళ్ళు ఏర్పాటు చేయట్లేదు. మీరు ఏదైతే డిమాండ్ వినిపిస్తుందో అది ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావట్లేదు. మీరున్నారు, మీరు ఒక ఉద్యమం చేస్తున్నారని మాత్రం ప్రభుత్వం ప్రస్తుతానికి గుర్తించింది. ఓకే, అసలు ఈ పూసల అనే ఈ సంఘం ఉంది కదా, ఈ కులానికి సంబంధించి మొట్టమొదటి ప్రధాన కుల వృత్తి ఏంటి? మా కుల వృత్తి వచ్చేసి అప్పట్లోనే కులాల విభజన జరిగినప్పుడు చేతి వృత్తులను బట్టి కులాలను విభజించడం జరిగింది. అప్పట్లో మా పెద్దలు గాజు పూస, ప్రధానంగా పూసలు అమ్మేవాళ్ళు. అంటే శుభపరిణామమైనటువంటి శుభప్రదమైనటువంటి కుంకుమ, గాజులు, పూసలు ఇవి సాంప్రదాయానికి గుర్తుగా మా వాళ్ళే తయారు చేసుకుని ఆ గ్రామాలకు వెళ్ళి బుట్టల్లోనో గంపల్లోనో సంచుల్లోనో పెట్టుకొని తీసుకొని వెళ్ళి గ్రామాలకు వెళ్ళి అమ్మేవాళ్ళు. వీళ్ళను కొన్ని ప్రాంతాల్లో పూసలను పిలిచారు, కొన్ని ప్రాంతాల్లో గండాలను పిలిచారు, రకరకాల పేర్లతో. అవేర్నెస్ లేక అప్పట్లో మాది పలాని క్యాస్ట్ అని తెలియక రకరకాల పేర్లతో పిలుస్తుంటే అదేమో మన కులం అనుకునేవాళ్ళు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే విద్య లేకపోవడము. సంచార జాతులం కాబట్టి ఒక జిట్టు స్థిరంగా ఉండేవాళ్ళు కాదు మా వాళ్ళ పెద్దలు. కనుక పిల్లలు చదువులు కూడా చెప్పించేవాళ్ళు కాదు. పెద్దలు ఆడుంటే పిల్లలు అలా వెళ్ళిపోయేవాళ్ళు. వారానికి ఒక రోజు ఒక ఊరు ఉండేవాళ్ళు. ఈ చర్చా వేదిక ద్వారా ప్రభుత్వాన్ని మీరు కోరదలుచుకున్న ప్రధాన డిమాండ్ ఏమైనా ఉందా? ఈ చర్చా వేదిక ద్వారా మేము ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవండి, మా పూసల కులాన్ని గుర్తించండి. మేము చెప్పిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వం ద్వారా ఫెడరేషన్ ద్వారా ఇస్తున్నటువంటి ఆర్థిక నిధులను బ్యాంకులకు అనుసంధానం చేయకుండా బీసీ కార్పొరేషన్ ద్వారా మా ఫెడరేషన్కు చైర్మన్, డైరెక్టర్లు మా కులస్తులు నియమించి డైరెక్ట్గా బీసీ కార్పొరేషన్ ద్వారానే రుణాలు అందుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి తరతరాలుగా మా కాలంలో మీది BCDగా ఉండేది, ఆ క్రమం నుంచి BCAగా మారింది. అది ఎలా సాధ్యమైంది? అప్పుడు BCDలో ఉన్న పూసల కులాన్ని అయితే మేము ఈ నామినేటెడ్ ట్రైబల్స్ లో 1964లో వెన్నెలకంటి రాఘవయ్య గారి కమిషను, ఆ కమిషన్లోనే సంచార జాతులుగా గుర్తించబడిన కులాలలో పూసల కులాన్ని కూడా జాబితా ఎంట్రీ చేయడం జరిగింది. అయితే మేము అప్పట్లో నుంచి జస్టిస్ రేణుకా బాలకృష్ణ కమిషన్, ఆ కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించింది. ఇది సంచార జాతికి చెందిన వాళ్ళు పూసల కులాన్ని సంచార జాతుల్లో చేర్చాలి అని. అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఏం చేసిందంటే BCDలో వేసింది పూసల కులాన్ని. తర్వాత అలా మేము సంచార జాతులకు సంబంధించిన వాళ్ళము, మమ్మల్ని BCDలోకి వేయడం తగదు. మా మొదలు అన్ని కులాల కంటే కూడా మాది చాలా దీనావస్థలో ఉన్నటువంటి కులము. మీరు BCDలో వేస్తే రిజర్వేషన్ల పరంగా ఇప్పటికే చదువు చాలా తక్కువ మా కులంలో. చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక చాలా మంది కూడా మళ్ళీ మా చేతివృత్తుల్ని కుల వృత్తుల్ని కొనసాగిస్తున్నారు. కనుక దయచేసి మీరు దీన్ని స్వీకరించండి సార్ అని అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరాము. మా విన్నపం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కమిషన్ వేసింది, అనంతరామన్ కమిషన్. ఈ కమిషన్లో కూడా మాకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చింది. దాన్ని వెంటనే రాజశేఖర రెడ్డి గారు స్పందించి 2009లో ఆ జీవో నెంబర్ తీసుకొని వచ్చి పూసల కులాన్ని D నుంచి Aలోకి మారుస్తున్నాము అని ప్రకటించడం జరిగింది. వేదిక తిరిగి మరొక చర్చ వేదికలో మీ ముందుంటాను. అప్పటివరకు చూస్తూనే ఉండండి STN న్యూస్. నా పేరు నవీన్. అంతవరకు సెలవు.